చెప్పవే అర్ధరాత్రి ఎక్కడి నుంచి వస్తున్నావు అని చామంతిని రమాదేవి నిలదీస్తూ ఉంటే, ఏమైంది రమ అంటూ హర్ష అక్కడికి వస్తాడు. అర్ధరాత్రి అయితే ఇది ఎక్కడి నుంచో వస్తోందండి. మనం బాధ్యతగా మన ఇంట్లో పెట్టుకుంటే ఇది మన పరువు తీసే పని చేస్తుంది. చెప్పవే ఎవరితో తిరిగి వస్తున్నావు అని రమాదేవి తిడుతూ ఉంటుంది. అయ్యో అమ్మగారు, మీరు అనుకుంటున్నట్లు ఏదీ లేదు అని చామంతి చెప్తుంటే, రమ అలా మాట్లాడకు అని హర్ష అంటాడు. ఇక అప్పుడే రోజా అక్కడికి వచ్చి, అత్తయ్య ఇది ఎవరితో తిరిగి వస్తుందో చెప్పనా అత్తయ్య, ప్రేమ్తో బైక్లో షికారుకు వెళ్ళి వచ్చింది అత్తయ్య అని రోజా చెప్పటంతో, ఏం మాట్లాడుతున్నావు రోజా అని రమాదేవి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇక చామైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అవునత్తయ్య, ఇది మీరు అర్ధరాత్రి పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు ప్రేమ్తో షికార్లు కొట్టి వచ్చినా కూడా ఎవరు అడిగేవాళ్ళు ఉండరని తెలిసి ఇలా వెళ్ళింది అత్తయ్య. కాకపోతే మీరే చూడండి, ఇప్పుడు దీనిని ముందుగా లోపలికి పంపించి ప్రేమ్ నిదానంగా లోపలికి వస్తాడు, చూస్తూ ఉండండి అత్తయ్య అని రోజా చెప్తుంది. ఆ, హమ్మయ్య, చామంతి లోపలికి వెళ్ళి కాసేపు అయిపోయింది కదా, ఇప్పుడు నేను లోపలికి వెళ్దాము అని ప్రేమ్ బైక్ని పక్కగా పార్క్ చేసేసి లోపలికి వస్తూ ఉంటాడు. సరిగ్గా రోజా చెప్తున్నప్పుడే లోపలికి రావటంతో, చూసారా అత్తయ్య, ప్రేమ్ ఎలా వచ్చాడో, వీళ్ళిద్దరూ కలిసే వెళ్ళారు అత్తయ్య. ఇదంతా ఈ చామంతి ప్రేమ్ని వల్లో వేసుకొని ఆడిస్తుంది అత్తయ్య. అందుకే ప్రేమ్ చెప్పిందల్లా చేస్తున్నాడు. ముందు దీనిని తిట్టండి అని రోజా మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ని చూసిన రమాదేవి ఇంకా ఇంకా మండిపడుతూ, ఒసేయ్ నీ అంతు చూస్తానే అని అరుస్తూ ఉంటుంది. నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా? చూసావా హర్ష, నేను చెప్పినా కూడా నువ్వు వినకుండా దీన్ని ఇంట్లో పెట్టుకున్నందుకు ఇప్పుడు ప్రేమ్తో అర్ధరాత్రి చక్కర్లు తిరిగి వస్తోంది అని రమాదేవి అరుస్తూ ఉంటే, ప్రేమ్ మరి ఏం చెప్పి కాపాడుతాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది.